సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు థంబ్‌నెయిల్ మీద క్రిప్టో కరెన్సీలోనే ఒక ప్రభంజనం తీసుకురాబోతుంది ఈ జియో కాయిన్. సో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ మీద చూసే ఉన్నారు కదా! జియో కాయిన్ అనేది మనకి లేటెస్ట్‌గా లాంచ్ అయింది. అంటే లైక్ ప్రీ లాంచ్‌లో ఉంది. జస్ట్ ప్రస్తుతానికి వాళ్ళ యొక్క జియో బ్రౌజర్‌ని యూజ్ చేయడం ద్వారా మనకి జియో కాయిన్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు జియో అంటే పూర్తిగా తెలుసండి. ఏంటంటే, జియో అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి రెప్యుటేషన్ ఉంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా జియో మీద అనేకమైన ప్రొడక్ట్స్ లైక్ పెట్రోల్ ఏంటి, లేకపోతే జియో మొబైల్స్ ఏంటి, జియో సిమ్ కార్డ్స్ ఏంటి, నెట్వర్క్స్ ఏంటి, లేకపోతే జియో డిజిటల్స్ ఏంటి. సో, వాట్ నాట్ ఏదైనా మార్కెట్ రంగంలో ఏదైతే ఒక రెప్యుటేషన్ ఉందో ప్రతి ఒక్క దానిలో జియో వాళ్ళ యొక్క బ్రాండ్‌ని, వాళ్ళ యొక్క లోగోని వాళ్ళలాగా స్థాపించుకున్నారనమాట. అటువంటి జియో ఇండస్ట్రీ ఈ రోజున క్రిప్టో కరెన్సీలో గూడా ఎంటర్ అయింది అంటే నాకు చాలా గర్వంగా ఉంది. మన దేశంలో మొట్టమొదటిసారిగా మన ఓన్ కంట్రీ యొక్క క్రిప్టో కరెన్సీ అనేది జియో తీసుకురావడం అనేది చాలా అద్భుతం. సో, ఈ జియో కాయిన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ జియో స్పియర్ అనే ఒక యాప్ అనేది మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని, దానిలో బ్రౌజ్ చేయటం ద్వారా దానిలో మనం ఏం చేయాల్సిన పని లేదండి. జస్ట్ లైక్ సిద్రా చైన్‌లో మనం ఎట్లాగైతే క్లెయిమ్ టోకెన్స్ కొడతామో, ఇక్కడ క్లెయిమ్ టోకెన్స్ అట్లాంటియేమి లేవు. లైక్ జస్ట్ మనం గూగుల్ ఎట్లాగైతే యూజ్ చేస్తామో అట్లా ఇక్కడికెళ్ళి దీనిలో మీరు చూసే ఆ షార్ట్స్ కానీ, రీల్స్ గానీ ఇవన్నీ కూడా ఈ జియో స్పియర్‌లో చూడటం ద్వారా ఈ బ్రౌజర్‌లో యూజ్ చేసి చూడటం ద్వారా 24 అవర్స్ తర్వాత మనం ఈరోజు చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీని బట్టి నెక్స్ట్ డే మనకి కాయిన్స్ అనేది అక్కడ అక్యుములేట్ అవుతాయన్నమాట. ఈ కాయిన్స్ అన్ని ఫర్దర్‌గా మరి జియో మరి రిలయన్స్‌కెళ్ళి మనం యూజ్ చేసుకోవచ్చా? లేకపోతే రీచార్జ్‌కి యూజ్ చేసుకోవచ్చా? లేకపోతే క్రిప్టో కరెన్సీ లాగానే మనం దీన్ని యుటిలైజ్ చేసుకోవచ్చా? అనేది ఇంకా మనకు ఒక క్లారిటీ అనేది వాళ్ళు మనకి ఇవ్వలేదు. సో, ఈ జియో కాయిన్‌ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో నేను డెఫినిట్‌గా చెప్తాను. అప్పటికి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది కాబట్టి. సో, ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటి అంటే గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి జియో స్పియర్ అనే ఒక యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని, దానిలో మనం ఎట్లా సైన్ అప్ అవ్వాలి, ఎట్లా దానిలో మనము యూజ్ చేసుకోవాలనేది నేను ప్రతీది కూడా యాప్ ద్వారా నేను మీకు చేసి చూపించాను. సో, అదంతా చూసి మీరు డెఫినిట్‌గా అలాగే చేయండి. మీకు జియో కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక మనం యాప్‌లోకి వెళ్ళిపోదాము. ఆ యాప్ మీరు డెఫినిట్‌గా యూజ్ చేసుకోండి. ఇది కేవలం స్టూడెంట్స్‌కి లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి లేకపోతే టైమ్ పాస్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయండి. దీని మీద మనం ఏదో ఇన్‌కమ్ గెయిన్ చేయాలనుకుని మాత్రం దయచేసి ఎవరు కూడా టైమ్ అంతా వేస్ట్ చేసుకోకండి. జస్ట్ మీ టైమ్ మీ లైఫ్‌లో మొబైల్ ఎట్లాగైతే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్‌ని ఈ జియో స్పియర్‌లో యూజ్ చేసుకోండి. గూగుల్‌లో కాకుండా డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. సో, మనం యాప్‌లోకి వెళ్ళిపోదాము. సో, యాప్‌లో మనం క్లియర్‌గా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. సో, ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. సో, ఇక్కడ మనము ఈరోజు చూసుకుంటే టాపిక్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఏంటి అంటే క్రిప్టో కరెన్సీలోకి మరి జియో కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీలోకి వస్తుందా? డిజిటల్ కరెన్సీ రూపంలో మనకి ఉపయోగపడుతుందా? అనేది పక్కన పెడితే ఫస్ట్ జియో కాయిన్‌ని మనం ఎట్లాగా ఎర్న్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటే ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి జియో స్పియర్ అని చెప్పి క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కనిపిస్తుంది గ్రీన్ కలర్‌లో లోగో. సో, దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ అంతా కూడా చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, దీని మీద నేను ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో, జియో స్పియర్ బ్రౌజర్ అనమాట ఇది. జస్ట్ లైక్ గూగులు, బింగ్ ఇట్లాగా ఏవైతే ఉన్నాయో వాటిలాగానే జియో స్పియర్ అని చెప్పి వీళ్ళు ఒక బ్రౌజర్‌ని తీసుకురావడం జరిగింది. సో, దీన్ని మనం బ్రౌజ్ చేసుకోవడం ద్వారా అంటే మనం అక్కడ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ చేయటం ద్వారా మనకి జియో కాయిన్స్ అనేవి మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఈ జియో కాయిన్స్ అనేది ఫర్దర్‌గా ఎలా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొదటిగా మనం ఇక్కడ లెఫ్ట్‌లో మీరు పైన కార్నర్‌లో చూస్తే ఒక మేల్ పర్సన్‌ది కనిపిస్తుంది లోగో. సో, ఇక్కడ చూడండి హే దేర్ అని చెప్పి టోటల్‌గా దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెడీ టు అన్లాక్ రివార్డ్స్, గెట్ రివార్డెడ్ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్, సైన్ ఇన్ టు గెట్ స్టార్టెడ్ అని ఉంది. సో, మీరు ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, కింద సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా పర్లేదు. నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే సైన్ ఇన్ టు ఎర్న్ అని ఉంది. సో, దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నంబర్ అడుగుతాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఫోన్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది.
సో, ఓటీపీ ఇచ్చేసిన తర్వాత ఇట్లా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 0.00 జియో కాయిన్స్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. టర్న్ అటెన్షన్ ఇంటూ జియో కాయిన్స్. సో, ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ అడ్రెస్ అనేది క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ రూపంలో ఇచ్చాడు కాబట్టి 100% ఇది క్రిప్టో కరెన్సీలోనే వస్తదని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫోర్‌కాస్టెడ్ ఎర్నింగ్స్ అని ఉన్నాయి. చూడండి 0 కాయిన్స్ ఉన్నాయి. 0 జియో కాయిన్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంగేజ్ విత్ జియో స్పియర్ టు సీ ద రివార్డ్స్ రోల్ ఇన్. సో, ప్రస్తుతానికి నథింగ్ టు షో అని ఉంది. మరి ఇక్కడ జియో కాయిన్స్ ఎప్పుడొస్తాయి? ఎప్పుడైతే మనము బ్యాక్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి యూట్యూబ్ అని ఉంది కదా! ఈ యూట్యూబ్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ కింద యూ అని ఉంది. అక్కడ మనము సైన్ ఇన్ అవ్వాలి. సో, సైన్ ఇన్ ఎట్లా అవ్వాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, జస్ట్ లైక్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మనం మామూలుగా మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వడమే. సో, అది అయిన తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. సో, ఇప్పుడు నేను లాగిన్ అయిపోయాను. సో, లాగిన్ అయిన దగ్గర నుంచి ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క యాక్టివిటీకి కూడా మనకి ఆఫ్టర్ 24 అవర్స్ మనకిక్కడ జియో కాయిన్స్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనము జియో కాయిన్స్ క్రిప్టో కరెన్సీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటే ఇన్కమ్ అనేది మనకి దీనిలో నుంచి జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనము జియో కాయిన్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, కేవలము ఒకటే అని కాదు, ఇక్కడ మీరు కావాలంటే యూట్యూబ్ ఒక్కటే కాకుండా ఫేస్‌బుక్కు, ఫ్లిప్‌కార్ట్, ఇన్‌స్టాగ్రామ్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ క్విక్ పేజెస్‌లో మీరు యాడ్ న్యూ కూడా పేజ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కూడా మీరు చూసే అవకాశం అనేది ఉందన్నమాట. సో, ఈ విధంగా జియో కాయిన్‌ని మనం ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద నేను నెక్స్ట్ ఎపిసోడ్ అనేది చేస్తాను. అండ్ ఈ జియో స్పియర్ లింక్ మీకు కావాలి అంటే గనక నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వెళ్ళి మీరు రిజిస్టర్ అనేది అవ్వచ్చు. ప్లే స్టోర్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి మరిన్ని అద్భుతమైన ఆపర్చునిటీస్ గురించి నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో, అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సో, చూసారు కదా! మనము జియో కాయిన్స్ ఎట్లా ఎర్న్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మీకంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీకేమైనా డౌట్స్ ఉంటే గనక డెఫినెట్‌గా మనకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. డెఫినెట్‌గా ప్రతి ఒక్క దానికి నేను రిప్లై ఇస్తాను. అండ్ వీటి గురించి మరిన్ని ఎపిసోడ్స్ కూడా నేను చేస్తాను. ఇంకా అద్భుతమైన ఆపర్చునిటీస్, అద్భుతమైన ప్రాజెక్ట్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై.